నమస్తే బ్రో. సో ఇప్పుడు డిసెంబర్ నెలలో పుష్ప 2 ఉంది అండ్ గేమ్ చేంజర్ 2 సినిమాలు వస్తున్నాయి కదా. సో రామ్ చరణ్, అల్లు అర్జున్. సో ఇప్పటికే వాళ్ళిద్దరికి పడతలేదు. మరి మూవీస్ రిలీజ్ అయినప్పుడు ఎట్లా ఉంటుంది ఫ్యాన్స్ రచ్చ? వాళ్ళిద్దరికి పడుతుందని అనలేము కానీ బ్రో, మొన్న పాలిటిక్స్కి సంబంధించిన దాన్ని బట్టి జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ తరఫున పోకుండా వైసీపీ టైప్ వెళ్ళాడు కదా అల్లు అర్జున్. అందుకు ఫ్యాన్స్ ఇలా ఫీల్ అవుతున్నారు. కానీ అంటే ఎవరి ఫ్యామిలీ వాళ్ళదే, కానీ బయటికి ఇలా ఉంటున్నారు. కానీ ఫ్యామిలీ అంతా ఒకటే. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ సైడ్ పోకుండా వైఎస్ఆర్ సైడ్ పోయామనుకో, ఆ కోపం మీద టీడీపీకే వేస్తారు ఓట్లు. అందుకు అలా జరిగింది. అంతేగాని ఓట్ల విషయం పక్కన బ్రో, ఇప్పుడు 2 సినిమాలు ఇద్దరివి, రామ్ చరణ్, అల్లు అర్జున్ది ఒకటే నెలలో వస్తున్నాయి. సో మరి ఏ సినిమా పైచి సాధించే అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు నేను రామ్ చరణ్ ఫ్యాన్ కాబట్టి ఓకే, సో గేమ్ చేంజర్ అంటున్నాను. గేమ్ చేంజర్కే ఓటేస్తాను నేను. పుష్ప 2 అంటే కొంచెం అంటే ఎలక్షన్ టైప్ కాకుండా నార్మల్గా అయితే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ చూసేవారు కొంచెం జరిగిన క్లారిటీ ఇచ్చాడు, క్లారిటీ ఏం రాలేదు. ఇచ్చాడు ఆల్రెడీ. వాళ్ళ ఫ్యామిలీ అన్న తర్వాత నాగబాబు గారు ట్విట్టర్లోనే ఎక్కడ పెట్టేశారు కదా. అవునవును, అది మనవాడైనా పరాయివాడే అన్నాడే లేదు. అంతే బ్రో, నాకైతే కొంచెం పొగరగా అనిపించింది. అదైతే తప్పు కాదు బ్రో. ఇప్పుడు రాజకీయాలు పక్కన పెట్టు, నేను సినిమాల గురించి అడుగుతున్నా. గేమ్ చేంజర్, పుష్ప 2. సో ఏది ఎక్కువ అంటే ఎక్కువ పాపులారిటీ అయ్యే ఛాన్స్ ఎక్కువ, ఏది హిట్ అవుతుంది? నాకైతే పుష్ప ఇప్పట్లో రిలీజ్ అవ్వదు బ్రో. 2025కే రిలీజ్. నమ్మకం చెప్తున్నావు? డిసెంబర్ 6th అని చెప్పేశారు కదా ఆల్రెడీ. రాదు, పోస్ట్పోన్ అవుతానే ఉంటుంది. మళ్ళీ డిసెంబర్ నుంచి పోస్ట్పోన్ అవుతుంది. ఒకవేళ రిలీజ్ చేసుకున్నా థియేటర్లో మాత్రం ల్యాప్టాప్తోనే తెస్తారు ఫ్యాన్స్. పుష్ప 2లో సాంగ్స్ రిలీజ్ అయినాయి కదా, ఎలా ఉన్నాయి? ఆ సాంగ్స్ ఓకే బ్రో. దేవిశ్రీ ప్రసాద్ ఫ్యాన్ కాబట్టి ఎప్పుడైనా దేవిశ్రీ ప్రసాద్ తోపు. సినిమా ఫ్లాప్ అంటావు? సినిమా ఫ్లాప్ అని నేను అన్ను, కాకపోతే కొంచెం అటు ఇటుగా భయపడుతున్నారంటారా? వాళ్ళు భయపడుతున్నారా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం? అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖచ్చితంగా భయపడుతున్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆడుకుంటారు. అప్పుడులో డీజే మూవీ అప్పుడు ఆడుకున్నారు. అవునవును, డిస్లైక్లు ఎక్కువ కొట్టారు కదా. అంతే. ఓకే బ్రో, థ్యాంక్ యూ.